పోతున్నాడంట డోర్‌లో నుంచి. అయితే ఏం చేశారు, ఈయనని ఇలా తిప్పేద్దాము, తిప్పేసి తీసుకెళ్దామంటే అలా తీసుకెళ్ళకూడదు నాన్న, స్ట్రెయిట్‌గా తీసుకెళ్ళాలి. ఈ స్నేహితుడు ఏమన్నట్టు తెలుసా అండి, మీ నాన్నగారు పార్థివ దేహాన్ని ఇలా కాదు, ఒక పని చేయండి, ఈ ఈ పక్కనుండే గోడలున్నాయి కదా, దీన్ని కూలగొట్టేసి బయటికి తీసుకెళ్దాం అంటే, ఆస్తి కూడా రాయలేదు, ఇంకా గోడలు కూలగొడితే మరి దీనికెవరు డబ్బులిస్తారు? ఒక పని చేద్దాం, ఈజీ వే చెప్తాం. మీరు స్ట్రెయిట్‌గా తీసుకెళ్ళాలనుకున్నారు కాబట్టి, ఇక్కడ 2 కాళ్ళు, 2 చేతులు తీసేద్దాము. అప్పుడు స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతది బాడీ అన్నారు. అనంగానే ఆయనంతవిడు లేచి కూర్చున్నాడటండి. "పదయ్యా నీతో పాటు వచ్చేస్తాను. నేనింక ఇంట్లో ఉండను" అని చెప్పారు. మనకి ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నామో తెలుసా అండి? ముందు ముందు భగవానుడు చెప్తాడండి. అసంగ చెడు సాంగత్యము, వైరాగ్యముతో మాత్రమే ఈ యొక్క చెట్టుని, ఈ వేర్లని మనము నిర్మూలించగలము అని భగవానుడు చెప్తాడు. 3, 4, 5వ శ్లోకములలో భగవానుడు చెప్పే సారాంశం ఇదండి. అనాసక్తితో, అనాసక్తి అంటే వైరాగ్యంతో. టూ మచ్ అటాచ్‌మెంట్ ఉందనుకోండి, మనం ఈ ఈ కర్మబంధనం నుంచి తప్పించుకోలేమటండి. కాబట్టి అనాసక్తితో, వైరాగ్యముతో, జ్ఞానముతో, జ్ఞానం అనే ఖడ్గముతో ఈ యొక్క వేర్లని ఖండించవలే అని భగవానుడు ఉపదేశం చేస్తున్నాడు. అయితే ఎలా అండి? ఆ జ్ఞానం ఎలా లభిస్తుందండి? ఆ ధైర్యం ఎలా వస్తుందండి? ఆ మార్గంలో మనం ఎళ్ళగలుగుతామండి అనంటే, మీరు చూడండి, ఈ ప్రపంచంలో ఎంత చేస్తున్నాడండి. మొన్న అనుకున్నాం గదా, అందరికంటే ఎక్కువ కష్టపడే మనిషే, కానీ అందరికంటే మిజరబుల్‌గా ఉండేది మనిషి. మనం మొన్న వర్డ్ అనుకున్నాం, కంఫర్టబుల్లీ మిజరబుల్. అలా ఉన్నాం మనం. చూడండి, నవ్వు లేదండి. ఎవ్వరి ముఖం పైన కూడా నవ్వు లేదు. అందరికి మేము చెప్తాం, నవ్వండయ్యా, నవ్వండయ్యా. మీరు చూడండి పార్కులలో అని ఎక్సర్సైజ్ చేస్తారు. ఇప్పుడు చూసారా మీరెప్పుడైనా? ఆ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు చూసారా అండి? ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే ఎట్లాగోనో వీడు రోజంతా నవ్వడు, ఇప్పుడు నవ్విపిద్దాం కనీసం. మీకో విషయం తెలుసా అండి? కేవలం అసలు మన మనసుకి తెలీదట. నువ్వు ఆర్టిఫిషియల్‌గా నవ్వుతున్నావా? నిజంగా నవ్వుతున్నావా? నవ్వుతూ ఉంటేనే మన మైండ్ ప్రశాంతం అయిపోతదట. కానీ ఆర్టిఫిషియల్‌గా నవ్వడానికి కూడా అవ్వట్లేదండి. అందుకే మేమొకసారి చూసేసరికి, ఏంటబ్బా మేము పార్క్‌లో ఉన్నాం, ఇంట్లెందుకు అరుస్తున్నారంటే, అందరు నిజంగా అని నవ్వుతున్నారనమాట. వామ్మో! భయమేసింది మాకు. ఇదేంటబ్బా వీళ్ళిలా జేస్తున్నారంటే, తర్వాత దెలిసింది ఇది నవ్వటం ఒక ఎక్సర్‌సైజ్ అని. ఎందుకంటే నవ్వు దుర్లభమైపోయింది. ఇంతకు ముందు ఎలా ఉండేది అనంటే, ఇతపూర్వము మనకి నీతికారులు, గురువులు, ఆచార్యులు మనకు ఉపదేశం జేశారు. ఏమని ఉపదేశం జేశారు? అయ్యా చక్కగా ప్రొద్దున్నే ప్రతిరోజు ప్రొద్దున పూట నుంచి మనం ప్రారంభం జేసుకుంటే, ప్రాతః జూత ప్రసంగేన మధ్యాహ్నే శ్రీ ప్రసంగతా రాత్రౌ చోర ప్రసంగేన కాలో చరతి ధీమతా. ప్రొద్దునే మహాభారతమో, భాగవతమో ఏదో ఒక చక్కటి గ్రంథములి ఎప్పుడు సమయం వచ్చినా సరే నీతికారులు చెప్పారు. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కొద్ది కొద్దిగా మంచి విషయాలు తెలుసుకుంటూ మనం ముందుకెళ్ళాలి అని నీతికారులు చెప్తున్నారు. అందుకే మనం ప్రతిరోజు ప్రొద్దున పూట నిత్యం భాగవత సేవయ అని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ చెప్పారండి, ఈరోజు అంటున్నారనమాట. ప్రభుజీ అసలు ప్రొద్దున పూట ఆ క్లాసులు ప్రతిరోజు భాగవతం వింటుంటే మనసు ఎంత తేలికైపోతుందో, మనసులో ఎంత ఆనందం వేస్తుందో, మనసు ఎంత సంతోషంగా ఉందో అని అంటున్నారండి. ఎందుకో తెలుసా అండి? ఇట్ట ఆర్టిఫిషియల్‌గా నవ్వు తెచ్చుకొని సంతోషపడాల్సిన అవసరం లేదండి. భగవంతుడి యొక్క విషయములు న్యాచురల్‌గా మనకి సంతోషాన్నిచ్చేవి. ఆయనకుండే తత్వమే అది. ఎందుకంటే కృష్ణుడు ఆనంద స్వరూపం. ఆయన గురించి మనం తెలుసుకోగలిగితే మనం కూడా ఆనందం పొందుతాం. ఈరోజు సుమారుగా 7,000 కంటే ఎక్కువ మంది భక్తులు ప్రొద్దున పూట వచ్చారండి కార్యక్రమానికి. ఎంత బాగా జపం చేసుకున్నారు. అంతమంది సంకల్పాలు తీసుకున్నారు. మేము ఇలా ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్తామని. మీరు కూడా రావాలి అని అనుకుంటే నిత్యం భాగవత సేవయ అని ప్రతిరోజు ప్రొద్దున పూట ఒక